అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజల సౌకర్యార్థం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, గతంలో ఉన్న ప్రభుత్వము స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు అధికారిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు నిర్వహించింది. లక్షల కోట్ల వెచ్చించి ప్రధానంగా కార్యాలయాలు నిర్మించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 9 అసెంబ్లీ నియోజకవర్గం కామారెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్స్వాడ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయం అయితే గత ప్రభుత్వము నిర్మించిన క్యాంపు కార్యాలయాలు చూసుకోవచ్చు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయం వద్దాము ప్రధానంగా చూసుకోవచ్చు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయాన్ని ప్రభుత్వ అధికారులు అయితే దీన్ని తెరచాలి. ఎందుకంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ నుండే కార్యక్రమాలు నిర్వహించేవారు. అధికారిక కార్యక్రమాలు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కానీ మిగతా అధికారికంగా ఉండే కార్యక్రమాలని ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండే నిర్వహించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రూరల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన డాక్టర్ భూపత్ రెడ్డి ఈ క్యాంపు కార్యాలయాన్ని ఉపయోగించుకోలేదు. ఎందుకంటే గత ప్రభుత్వము హయాంలో నిర్మించిన ఈ క్యాంపు కార్యాలయము గతంలో ఎమ్మెల్యే ఇక్కడ విధులు నిర్వహించారు. నేను ఎందుకు ఇదే క్యాంపు కార్యాలయం నుండి విధులు నిర్వహించాలనే ఉద్దేశం మీద ఆయన ఈ క్యాంపు కార్యాలయాన్ని ఆర్ఎండ్బి అధికారులకు అప్పచెప్పినట్లు తెలిసింది. పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వ కార్యకలాపాలు ఈ ప్రాంతం నుండే చేయాల్సిన నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా పాడుగా పడ్డ పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము పేద ప్రజల కోసము అందుబాటులో ఉండే విధంగా ప్రజల సౌకర్యార్థము ఎమ్మెల్యే ఏవైతే అధికారిక కార్యక్రమాలు ఈ ప్రాంతం నుంచే నిర్వహించాలి. కాబట్టి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వము ఎమ్మెల్యేల కోసం వేల కోట్లు వెచ్చించి క్యాంపు కార్యాలయాలు నిర్మించింది. కానీ క్యాంపు కార్యాలయాలు నిర్మించిన దీన్ని పూర్తిగా ఫలితం అందించలేకపోయారు. ఎందుకంటే చూసుకోవచ్చు, నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయం ఇప్పుడు మూసివేతతో ఉంది. దీనికి అంతటి సంబంధించి మూసివేసిన దృశ్యాన్ని అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ క్యాంపు కార్యాలయాన్ని పూర్తిగా తాళాలు వేసి దాన్ని కట్టేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతోపాటు నిజామాబాద్ జిల్లాలో బోధన్ ఎమ్మెల్యేగా గతంలో షకీల్ బోధన్ క్యాంపు కార్యాలయం నుంచే కార్యక్రమాలు నిర్మించారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యే షకీల్ క్యాంపు కార్యాలయం అక్కడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన బోధన్ ఎమ్మెల్యేగా పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన మాత్రం ఆ క్యాంపు కార్యాలయాన్ని పూర్తిగా మూసివేశారు. ఎందుకంటే ఆ క్యాంపు కార్యాలయం నుండి కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడైనా కార్యక్రమాలు నిర్వహించాలంటే తన సొంత ప్రాంతం నుండి తన ఆఫీస్ నుండి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకోవచ్చు, Center of Excellence, Government Funded Research, International Partnership Program, KL, deemed to be University. జుక్కల్కు సంబంధించి చూసుకుంటే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అడపాదడపా క్యాంపు కార్యాలయాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఆ క్యాంపు కార్యాలయాన్ని నిర్వీర్యమైపోతుందని చెప్పచ్చు. మరోవైపు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆ క్యాంపు కార్యాలయాన్ని తెరిచిన దాఖలాలు. ఎందుకంటే క్యాంపు కార్యాలయం తెరిచి అక్కడ ప్రజలకు సేవలు అందించే దిశగా ఉండాలి. కానీ తన సొంత క్యాంపు కార్యాలయం ఉండే కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు అక్కడ నుండే నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అధికారికంగా నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని ఒక దఫా కూడా వెళ్ళకపోవడం గమనారు. మరోవైపు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామరెడ్డి బీజేపీ అభ్యర్థి పూర్తిగా తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి తనకున్న అధికారాలు ప్రజల సౌకర్యార్థం అక్కడే ఉండి తన క్యాంపు విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు చూసుకోవచ్చు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గతంలో ఏదైతే గణేష్ గుప్తా బిగాల పనిచేస్తారో అప్పుడు నిర్మించినప్పుడు ఆ క్యాంపు కార్యాలయం పూర్తి స్థాయిలో పనులోకి వచ్చింది. ఇప్పుడు కూడా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న ధన్పాల్ సూర్యనారాయణ అదే క్యాంపు కార్యాలయాన్ని ఉపయోగించి ప్రజలకు సేవలు అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు ఆర్మూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పైడి రాకేష్ రెడ్డి ప్రభుత్వ కార్యక్రమాలకు చెక్కుల కళ్యాణ లక్ష్మి పంపిణీ కానీ మిగతా అంశాలకు కానీ ఆ ప్రాంతం నుండే పనులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు బాన్స్వాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కూడా ఆ క్యాంపు కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రజలకు సేవలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకోవచ్చు, బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే బాల్కొండ నియోజకవర్గానికి గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బాల్కొండ ఎమ్మెల్యేగా ఉన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి గత ఏడాది ఆ ప్రాంతంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కానీ గత సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు కూడా మొన్న ఒక దఫా ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చారు. సంవత్సరానికి ఒకసారే
తెరిచిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే లక్షల కోట్లు వెచ్చించిన ఈ క్యాంపు కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉండకపోవడం దీనికి అంతటికి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన క్యాంపు కార్యాలయాన్ని అదనంగా ఫర్నిచర్ కోసం మరో 10% ఎక్సెస్ చేసుకొని అదనంగా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిర్మించుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆ క్యాంపు కార్యాలయాన్ని వినియోగించకపోవడం కూడా చర్చాంశంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలను 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 9 క్యాంపు కార్యాలయాలు నిర్వహించారు. అందులో పూర్తి స్థాయిలో అడపాదడపా నిర్వహిస్తున్న క్యాంపు కార్యాలయాలు అయితే కొన్ని ఉండగా మరికొన్ని క్యాంపు కార్యాలయాలు పూర్తి స్థాయిలో మూసివేసి ప్రజలకు అందుబాటులో లేకుండా పరిస్థితి ఉంది. అధికారిక కార్యక్రమాలు తన సొంత క్యాంపు కార్యాలయం నుండి నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి క్యాంపు కార్యాలయాలు ప్రభుత్వ ధనంతో వెచ్చించిన ఈ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు దీన్ని వినియోగించుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.